హే! మీకు మలయాళంలో 'పృథ్వీరాజ్ సుకుమార్' అని తెలిసే ఉంటాడు. సో, ఒక మూవీ అయితే ఇంట్రెస్టింగ్, ఫన్నీగా కొంచెం సీరియస్ డ్రామాగా అయితే ఉంటది. సో, ఆ మూవీ వచ్చేసి 'గోల్డ్'. ఇది 2022లో అయితే వచ్చింది. సో, మంచి సీరియస్ అండ్ కామెడీ అండ్ విచిత్రమైన కథ ఇది. సో, ఈ డైరెక్టర్ అయితే తీశాడు 'అల్ఫోన్స్ పుత్రన్' అయితే. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుంది, కొంచెం మీకైతే ఇంట్రెస్ట్‌గా కలిగే విధంగా చెప్తే బావుంటదనేది. సో, కొంచెమే చెప్తా. మూవీ మొత్తం అయితే చెప్పను. సో, స్టోరీ అయితే లైనప్ చెప్తా. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇక ఇది సాధారణంగా వ్యక్తిగత జీవితంలో దొంగతనం, అవినీతి, విచిత్రమైన సంఘటనల చుట్టూ అయితే ఈ కథ తిరుగుతూ ఉంటది. సో, ఇక కథ విషయానికి వెళ్ళిపోదాం. జోషి అంటే మన 'పృథ్వీరాజ్ సుకుమారన్'. ఈ జోషి అనే వ్యక్తి ఒక చిన్న స్థాయి బిజినెస్ డీలర్. అతను ఎలాంటి పెద్ద ఆశలు లేకుండా తన సాధారణ జీవితాన్ని అయితే గడుపుతుంటాడు. సో, ఒకరోజు రాత్రి ఇక్కడే మలుపు తిరిగిపోద్ది. తన ఇంటి బయట ఒక ట్రక్ అయితే ఆగుంటుంది. సో, ఏంటి ఆ ట్రక్ వాళ్ళ ఇంటి ముందు ఉందని మన 'పృథ్వీరాజ్ సుకుమారానికి' అయితే ఏమీ అర్థం కాదు. సో, ఈ జోషి ఏం చేస్తాడంటే అతనికి ఆ ట్రక్లో పెద్ద మొత్తంలో బంగారం అంటే గోల్డ్ బార్స్ ఉందని అయితే తెలుస్తుంది. మొదట్లో అది ఎవరిదో తెలియక జోషి గందరగోళంలో అయితే పడతాడు. ఇక అప్పుడే జోషి డెసిషన్ తీసుకుంటాడు. అతను ఆ బంగారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, లేదా దాన్ని ఎలా సేఫ్ ప్లేస్లోకి ఉంచాలో అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాడు. సో, అయితే ఈ బంగారం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సో, అప్పటిదాకా మనోడు ఎలా ఉంటాడంటే చెప్పలేం, చూడండి మీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఈ బంగారంపై ప్రతీకార దాడులు అయితే జరుగుతాయి. ఈ బంగారం గురించి తెలియగానే చాలామంది దోపిడీ దొంగలు అయితే స్థానిక గ్యాంగ్స్టర్లు ఇక అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో జోషిని లక్ష్యంగా అయితే చేసుకుంటారు. టార్గెట్ అయిపోతాడు జోషి. అతను బంగారంతో పాటు తన జీవితాన్ని ఎలా రక్షించుకుంటాడనేదే కథలో కొన్ని ఇంట్రెస్టింగ్ మలుపులు ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటారు. సో, ఇక్కడే లవ్ కూడా ఉంటుంది. లవ్ యాంగిల్ కూడా ఈ క్రమంలోనే జోషికి అభిరామి అంటే మన నయనతార అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. సో, ఆమె జోషిని కొత్త ఉత్సాహంతో చూసి అతనికి సహాయం చేస్తుంది. ఈ క్లైమాక్స్లో జోషికి నిజాయితీతో బంగారాన్ని అయితే తిరిగి సురక్షితంగా అయితే అప్పగించేస్తాడు. సో, అతను తన జీవితంలో కొత్త మార్పులతో ముందుకు సాగిపోతాడు. సో, ఈ సినిమాలో అట్రాక్షన్స్ ఏముంటాయి అంటే సినిమా కథ మొత్తం వినూత్నంగా కామెడీగా అయితే ఉంటుంది. ఇక ఇంట్రెస్టింగ్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశాడు. ఇక ఆల్సోన్ పుత్రిన్ సినిమా టేకింగ్ ఫస్ట్ ఫేడ్ నేరేషన్ అయితే సినిమాని అట్రాక్షన్గా అయితే స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పచ్చు. కొన్ని చోట్ల అయితే స్లో పేస్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ తలగా ఉండిపోద్ది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి చాలా సీరియస్ టోన్తో అయితే ఉంటుంది మూవీ. ఎక్సలెంట్ మూవీ, మంచి కామెడీ నవ్వుకుంటారు కూడా ఈ మూవీని చూసి. సో, చూడండి, ఒకసారి ట్రై చేయండి. గోల్డ్ ఈ మూవీ పేరు. సో, 'పృథ్వీరాజ్ సుకుమారన్' అయితే నటించాడు, మలయాళం మూవీ. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.